మనం చెక్ చేసేది బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానం అంటే ఇంటికి సెంటర్ పాయింట్, బ్రహ్మదేవుడు ఉండే పాయింట్. ఇంటికి 45 మంది దేవతలు ఉంటారు, బయట 32 మంది ఉంటారు, మిగతా వాళ్ళు ఇంటి లోపల ఉంటారు. ఇప్పుడు మన బ్రహ్మస్థానం ఏంటంటే మన గ్లోబల్ ఎనర్జీ సంబంధించింది. గ్లోబల్ ఎనర్జీ ఇంటికి రావాలన్నా కూడా ఆ ఫ్లో సరిగా ఉంటేనే రూట్స్కి వెళ్తుంది, దిక్కులలో పర్ఫెక్ట్ వెళ్తుంది. ఆ పైనుంచి వచ్చే ఫ్లో బాగాలేకపోతే ఎనర్జీ కూడా లాస్గా ఉంటుంది. సో ఇది మనకు బ్రహ్మస్థానంలో పడిందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు బ్రహ్మస్థానం -100 అంటే ఆల్మోస్ట్ ఇది బ్రహ్మస్థానం మర్మ పాయింట్ మీద వల్లే, బట్ సైడ్కి అయితే పట్టింది. అంటే ఇప్పుడు బ్రహ్మస్థానం అంటే ఇది పొట్ట నాభి మీద వల్లే, కానీ పక్కకు పడ్డది, అయినా ప్రాబ్లం. పొట్ట మీద బరువు ఉంటే ఏమవుతుంది, ఇంటికి కూడా అట్లనే వస్తుంది. ఈ ఎఫెక్ట్ మళ్ళీ మీ మీద పడుతుంది. మీకు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మెడికల్గా స్టమక్ సంబంధించి, వెన్ను సంబంధించి L1 L2 L3 ఇలాంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంట్లో క్రియేట్ ఇది. ఇప్పుడు వచ్చి ఓన్లీ 3-4 ఇయర్స్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నాక ఏం చేయాలంటే దానికి రెమెడీ చెప్తాను నేను తర్వాత. ఇది నేను ఏదో చెప్పినా భయపడకూడదు. జస్ట్ ఈ ఇల్లు వాస్తు పరంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చేటివి ఉన్నాయి, ఏవి మనం ఫేస్ చేయవచ్చు, అంటే ఆర్థిక స్థిరత్వం కూడా, డబ్బుల విషయంలో కూడా కొద్దిగా కోల్పోయే అవకాశం ఉంటుంది డబ్బులు. ఓకేనా?